హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. పోలీస్ ఉద్యోగం మీ లక్ష్యమా? యూనిఫామ్ జాబ్ మీ ఒంటి మీదకి రావాలని కలగంటున్నారా? సో అయితే మనకు ఒక గొప్ప అవకాశం ఉంది. జనరల్గా మనం ఒక సామెత ఇచ్చేస్తాం, ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అని చెప్పేసి. బట్ ఇక్కడ మనకు ఒక దెబ్బకి రెండు పిట్టలు కాదు, మూడు పిట్టలు. సో ఈ పిట్టలు లేనిది ఇవి కూడా మీకు చెప్తాను. సో కొంతమంది ఆస్పిరెంట్స్కి, ఎస్పెషల్లీ ఈ పోలీస్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే ఒక కళ ఉంటుందండి, ఒక పిచ్చి, ఒక ఇష్టం ఉంటుంది యూనిఫామ్ అంటే చిన్నప్పటి నుంచి కూడా అరే నాకు పోలీస్ అవ్వాలనుకుంటున్నా, ఆ యూనిఫామ్ నా మీదకి నా ఒంటి మీదకి రావాలనుకుంటున్నా, ఆ పవరు, ఆ ఫీల్ చాలా బాగుంటుందిరా, సో నేను ఎలా అయినా సరే పోలీస్ జాబ్ కొట్టి తీరుతానురా అనే ఆస్పిరెంట్స్ చాలామంది కూడా ఈ పోలీస్ ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ మరియు దాంతోపాటు రాబోయే నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఎస్ఎస్సి నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో ఎస్ఎస్సి సిపిఓ, అది పోలీస్ సంబంధించిన నోటిఫికేషనే. దాంతోపాటుగా ఆర్పిఎఫ్, రైల్వే బోర్డు నుంచి కూడా మనకు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా ఏప్రిల్ 14 నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుంది. సో దాని నుంచి కూడా 100% కన్ఫర్మేషన్ ఉంది, అదొకటి. అండ్ స్టేట్ ఏపీ కానీ తెలంగాణ కానీ, ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక సో మళ్ళీ నోటిఫికేషన్ పడుతుందనే నమ్మకం చాలామంది ఉంది. సో దాన్ని కన్సిడర్ చేసుకున్నా సరే సో తెలంగాణలో కూడా భారీ వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. సో ఇలా ఈ మూడు ఎగ్జామ్లకు కూడా ఏంటంటే పోలీస్ యూనిఫామ్కి సంబంధించిన ఎగ్జామ్సే అండి. అయితే ఈ మూడింటిని ఎందుకు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నా అంటే ఈ మూడిట్లో కూడా వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఆర్పిఎఫ్లో కూడా మనకు 4660 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు సిపిఓకి సంబంధించి కూడా 4187 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణలో కూడా ఎక్కువ వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. సో ఈ మూడింటిని కంపేర్ చేసినప్పుడు మనకేంటంటే సిలబస్ పరంగా కానీ అండ్ మనకు యూనిఫామ్ జాబ్ ఇష్టమైతే యూనిఫామ్ పరంగా కానీ సేమే ఉంటాయి. సో అందుకే మీకు ఏంటంటే ఈ వీడియోలో ఈ మూడే ఎలా సిలబస్ ఉంటుంది, ఎలా కంపేర్ చేస్తే మనకు ఒక దెబ్బకు మూడు పిట్లు అనుకున్నాం కదా, ఈ ఒక ప్రిపరేషన్, ఒక దెబ్బ ఇన్ ద సెన్స్ ఒక ప్రిపరేషన్కి 3 జాబులు. సో ఈ ఒక ప్రిపరేషన్ ఎలా చేయాలి అండ్ ఈ కంపారిజన్లో మనకు ఎలా మనం మేనేజ్ చేసుకోవాలనేది మీకు ఒకసారి చెప్తాను నేను. ఓకే, అంతకంటే ముందుగా ఇప్పుడు రీసెంట్గా మనం లాస్ట్ మంత్ 1 రూపీ కోర్స్ ఇవ్వడం జరిగింది. సో దాని కోర్స్ ఎక్స్టెన్షన్గా మనకు ఎవరైతే ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం స్పెషల్ ఆఫర్స్ మనం ఇవ్వడం జరిగింది లాస్ట్ 3-4 డేస్లో. సో అందులో కొంతమంది స్టూడెంట్స్ మిస్ అవ్వడం జరిగింది. సార్ మళ్ళీ మాకు ఆఫర్స్ ఇవ్వండి, ఒక 2 డేస్ అన్న ఇవ్వండి, మాకు మనీ అడ్జస్ట్ కాకుండా తీసుకోలేకపోయాము, సో దాన్ని ఒక 2 డేస్ ఎక్స్టెండ్ చేయమంటే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ శివరాత్రి సందర్భంగా మనం 2 డేస్ మళ్ళీ March 8th and 9th స్పెషల్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అవేంటంటే మనకు సేమ్ ఆఫర్ ప్రైసెస్ అవి. ఇంతకుముందుకైతే మనం లాస్ట్ 3-4 డేస్లో అయితే ఆఫర్స్ ఇచ్చాము అవే ఆఫర్ ప్రైసెస్లో మీకు మన ఐరేజ్ ఆన్లైన్ క్లాస్లో యాప్లో అవైలబుల్లో ఉన్నాయి. ఎవరైతే యాప్ అప్డేట్ చేసుకోలేదో యాప్ని అప్డేట్ చేసుకోండి. యాప్ని అప్డేట్ చేసుకున్నాకనే ఈ కోర్స్ని పొందండి. సో ఇప్పటివరకు ఆల్రెడీ ఎవరైనా కోర్స్ పర్చేస్ చేసి యాప్ అప్డేట్ చేసుకోకుండా మళ్ళీ యాప్ అప్డేట్ చేసుకున్న కోర్స్ మిస్ అయిందో వాళ్ళు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా యాక్సెస్ ఇస్తాం. మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి జస్ట్ మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, లేదంటే కాల్ చేయండి, మీకు మేము రెస్పాండ్ అవుతాం. ఓకే, సో అదే అండి. అయితే ఇప్పుడు మనకు తెలంగాణకు సంబంధించిన స్టేట్ పోలీస్ అండ్ ఆర్పిఎఫ్కి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండ్ ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించిన నోటిఫికేషన్. అయితే ఇందులో మేజర్ ఏంటంటే మనకు ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించిన ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు 4187 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అంటే ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. దాంతోపాటు రిమైనింగ్ 2 నోటిఫికేషన్స్ అనుకున్నాం కదా, వాటికి సంబంధించిన 2 నోటిఫికేషన్స్ సిలబస్ అండ్ ప్యాటర్న్ చూద్దాము. సబ్జెక్ట్స్ కూడా ఏమున్నాయి అనేది కంపేర్ చేసుకొని ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. ఓకే, ముందుగా ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకేంటంటే మనకి ఇక్కడ 2 పేపర్లు ఉంటాయండి. పేపర్ 1 ఉంటుంది, పేపర్ 1 క్వాలిఫై అయ్యాక ఈవెంట్స్ ఉంటాయి, ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాక పేపర్ 2 ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 అండ్ పేపర్ 2 2 సిలబస్లో 2 సబ్జెక్ట్స్ మనకు అయితే ఎగ్జామ్ ఉంటుందో మార్క్స్, ఈ రెండింటిని మార్క్స్ కంపేర్ చేసి మనకు ఫైనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో దాని ద్వారా మనకు ఆ ఫైనల్ కట్ ఆఫ్కి రీచ్ అవుతే మనకు జాబ్ వస్తుంది. అయితే ఇక్కడ పేపర్ 1లో మనకేంటంటే రీజనింగ్, ఓకే, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్, ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ మ్యాథ్స్ అదే ఉంటుంది, క్వాంటిటీ యాప్టిట్యూడ్,
ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్. సో ఇది మనకు పేపర్ 1 ఎగ్జాము 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అలా మనకు 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, ఈ సెక్షన్ 50 క్వశ్చన్స్ అన్నమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనుకోండి, 0.5 నెగిటివ్. ఇది 2 hours ఆఫ్ టైం ఉంటుంది. ఇది పేపర్ 1 క్వాలిఫై అయ్యే ఈవెంట్స్ ఉంటాయని చెప్పి కదా, ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయితే నెక్స్ట్ పేపర్ 2 ఉంటుంది. ఆ పేపర్ 2 ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది. అది 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇది మనకు ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించిన అంటే సబ్జెక్ట్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇది సిపిఓకి సంబంధించింది. నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటి, మనకు ఆర్పిఎఫ్ సంబంధించిన నోటిఫికేషన్ పడుతుంది అనుకుంటున్నాం. కాబట్టి దీని గురించి ఒక నోటీస్ రావడం జరిగింది మనకు రైల్వే భారత సర్కార్ నుంచి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎవ్రీ వీక్ వచ్చే న్యూస్లో దాంట్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. అది సో ఇక్కడ మనకు చూడండి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. ఇక్కడ చూడండి మనకు క్వాంటిటేటివ్, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇక్కడ 3 సబ్జెక్టులు మరియు ఆర్బీఐకి సంబంధించిన 3 సబ్జెక్టులు. 3 సేమేనా అండి, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇవే 3 సబ్జెక్టులు అక్కడ కూడా ఉన్నాయి కదా, అది అన్నమాట కంపారిజన్. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి సో 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, ఓవరాల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటుంది, 1.5 hour టైం ఉంటుంది. సో ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎస్ఐకి సంబంధించి ఓవరాల్గా 4660 ఉన్నాయి, ఎస్ఐ 452 ఉన్నాయి, అండ్ కానిస్టేబుల్ 4208. సో మనకేంటంటే మేజర్గా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఈ 3 సబ్జెక్టులు చదువుకున్నట్లయితే ఈ 3 సబ్జెక్టులు చదువుకున్నట్లయితే ఇక్కడ ఆర్పిఎఫ్ కవర్ అవుతుంది. బట్ ఇక్కడ ఎవరైతే ఎస్ఎస్సి సిపిఓ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆల్రెడీ 3 సబ్జెక్ట్ చదివి ఉంటారు, ఇంగ్లీష్ మనం ఎడిషనల్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో సిపిఓ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా ఆర్పిఎఫ్కి కవర్ అయినట్లే సిలబస్. అంటే ఇక్కడ ఒక దెబ్బకు 2 బిట్టలు మనకు ఆల్రెడీ కవర్ అయినాయి. ఓకే, సో ఈ 4 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి 4 సబ్జెక్టులో మనకు ఆర్పిఎఫ్లో 3 సబ్జెక్టులు మాత్రం ఉన్నాయి, ఇంగ్లీష్ ఇంకా లేదు. ఆర్ఆర్బీ ఎగ్జామ్ సంబంధించిన ఏ ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్ అనేది ఉండదు అన్నమాట. సో అది ఇక్కడ ఆటోమేటిక్గా మనకు సిపిఓ ప్రిపేర్ అయితే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కవర్ అయింది, ఒక దెబ్బకి 2 బిట్లు మనకు కవర్ అయ్యాయి. నెక్స్ట్ స్టేట్కి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ చూద్దాం, వీటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాం. సో ఇందులో మనకు ఎస్ఐ తీసుకుంటే మనకి ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది ఒక 100 మార్క్స్కి, అండ్ జనరల్ స్టడీస్ ఉంటుంది. సో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అలా ఉంటుంది ఈ సెక్షన్. టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఇది ప్రిలిమ్స్ అండి. మనకి మెయిన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. ఇది కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. బట్ మనకు మెయిన్స్ ఏంటంటే ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంటాయి. సో మనకి ఇంగ్లీష్ ఉంటుంది కానీ మెయిన్స్లో. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్ మీరు ప్రిపేర్ అయితే ఎక్కడైనా సరే సేమ్ లాగానే ప్రిపేర్ అవ్వాలి. ఒకప్పుడు అంటే ఎస్ఐ కానిస్టేబుల్లో ఇంగ్లీష్ లెవెల్ తక్కువ ఉండేది, బట్ ఇప్పుడు అలా కాదు. ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది స్టాండర్డ్ పెంచి ఇచ్చాడు. ఓకే, సో మనకి ఇంగ్లీష్ అనేది ఒక లెవెల్లో ప్రిపేర్ అవ్వాలంటే అన్ని ఎగ్జామ్స్కి పనికొచ్చేలా ప్రిపేర్ అవ్వాలి తప్ప బేసిక్ ప్రిపేర్ అవుతే సరిపోతుంది, లేదా ఇంకొంచెం ప్రిపేర్ అవుతాను ఇంకొంచెం ప్రిపేర్ అవ్వాలంటే సరిపోదు. అన్నిటి లెవెల్ అన్నిటికీ యూజ్ అయ్యేలాగానే సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవాల్సిందే. ఆ పరంగా చూసుకుంటే మనకు ఇప్పుడు ఎస్ఎస్సి సిపిఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ అర్థమెటిక్, ఇంగ్లీష్, సో ఈ 4 సబ్జెక్టే మళ్ళీ మనకి ఇక్కడ స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్లో రిపీట్ అవుతున్నాయి. స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్లో ఓకే, ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్ ఉంది కదా, సేమ్ ఎక్కడ ఉంది కదండి. ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ ఉంది కదా, సేమ్ జనరల్ స్టడీస్ కూడా ఉంది కదా. ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా కవర్ అవుతుంది. సో నా ఉద్దేశం అందుకే చెప్పామన్నమాట, ఒక దెబ్బకు 3 బిట్లు అనేది. ఎందుకంటే ఈ స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా కంపేర్ చేసినప్పుడు మనకు సిలబస్ అనేది సేమే. ఈ 3 ఎగ్జామ్లకు కూడా అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీసు అండ్ ఇంగ్లీష్. ఓకే, ఈ సిలబస్ అంతా సేమ్, బట్ కొంత వేరీ అవుతుంది. ఈ వేరియేషన్లో ఏంటంటే మేజర్ మనకు లెవెల్ కొంత ఎలా అంటే ఇప్పుడు స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకున్నప్పుడు ఏంటంటే జనరల్ స్టడీస్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ సిపిఓ తీసుకున్నప్పుడు ఇంగ్లీష్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. బట్ మన ఒక సబ్జెక్ట్ని నేర్చుకోవడం మొదలు పెడితే దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే అన్ని ఎగ్జామ్స్కి సేమ్ సిలబసే, సేమ్ ప్యాటర్న్ అట్లే అవుతుంది. సో మనం ఈ సబ్జెక్టులు ఎప్పుడైతే నేర్చుకుంటున్నామో ఆ నేర్చుకునేటప్పుడే బేసిక్ లెవెల్ నుంచి కొంచెం డెప్త్. ఎందుకంటే ఇప్పుడు మన ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్లో తీసుకున్నాం అనుకోండి, మనం కోచింగ్ ఇచ్చే ఆన్లైన్ క్లాస్ ఎలా ఉంటాయంటే బేసిక్ నుంచి డెప్త్ వరకు ఇస్తాం, ఏదో మధ్యలో సగం చెప్పి వదిలిపెట్టాం అలా. సో అలాంటప్పుడు మీరు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు బేసిక్ నుంచి స్టార్ట్ చేసి మనం రీసెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఈ 3 ఎగ్జామ్ని కంపేర్ చేసినప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ లెవెల్లో మన ప్రిపరేషన్ ఉండాలి. అప్పుడు మనకు ఒక్క ప్రిపరేషన్తో 3 జాబులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ 3 జాబుల్లో మనకి వేకెన్సీస్ బట్టి
మనకు ఒక జాబ్ మిస్ అయినా సరే అంటే ఇప్పుడు స్టేట్లో మిస్ అయినా సరే సిపిఎఫ్ అంటే ఎస్ఎస్సిలో వచ్చే అవకాశం ఉంది, ఎస్ఎస్సిలో మిస్ అయినా సరే రైల్వే బోర్డులో ఆర్పిఎఫ్లో వచ్చే అవకాశం ఉంది. మనకి స్టేట్ అండ్ ఈ సిపిఓతో కంపేర్ చేసినప్పుడు మనకి ఆర్పిఎఫ్ అనేది కొంత తక్కువ ఉంటుంది. సో కొంతమంది ఫీల్ అవుతారు, సరే సార్ నేను మరీ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ కాదు, నాకు కొంచెం అంత డెప్త్ లెవెల్ రాదు, నేను కొంత కానిస్టేబుల్ లెవెల్ వరకు నేర్చుకోవాలంటే వస్తుంది, డెఫినెట్ కానిస్టేబుల్ వస్తుంది, లేదంటే ఆర్పిఎఫ్ వస్తుంది. ఆర్పిఎఫ్ ఈ 2 ఎగ్జామ్స్తో కంపేర్ చేసినప్పుడు ఆర్పిఎఫ్ కొంత ఈజీగానే ఉంటుంది, ఆర్పిఎఫ్ జాబ్ అయినా వస్తుంది. సో మీరు యూనిఫామ్ జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు, అంటే నాకు చాలా ఇష్టం సార్, నాకు యూనిఫామ్ జాబ్ అంటే ఇష్టం, ఆ పవర్ ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచే నేను పోలీస్ అవ్వాలనుకున్నాను అనుకునే వాళ్ళకి మాత్రం ఈ 3 నోటిఫికేషన్లో ఏదైనా ఒక జాబ్, ఎందుకంటే మనకు సిపిఓలో దగ్గర 5,000 వేకెన్సీస్, ఇందులో దగ్గర 5,000 వేకెన్సీస్, ఆల్మోస్ట్ 9,000 వేకెన్సీస్ అవే ఉన్నాయి. అండ్ ఇప్పుడు తెలంగాణలో కూడా మళ్ళీ మనకు ఎక్కువ వేకెన్సీ పడే అవకాశం ఉంది. సో ఇన్ని వేకెన్సీస్లో మీకు ఒక్క జాబ్ అయినా రాదా, ఈ సబ్జెక్ట్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. ఓకే సరే, ఇంకా దరిద్రంలో కొద్ది మనం సార్ ఈ సబ్జెక్టులు ఇవన్నీ ప్రిపేర్ అవుతున్న సబ్జెక్టులు, నాకు ఈ జాబ్ ఏదో రాలేదు అనుకున్నాం, సో నెగిటివ్ వేలో ఆలోచించినా సరే వేరే జాబ్స్ అయినా సరే సేమ్ సిలబస్ ఉంటాయి వాటికి కూడా. సో క్లర్క్ లెవెల్ జాబ్ అయినా ఏదో ఒకటి వస్తుంది. బట్ మీ నుండి కావాల్సింది ఒకటే ఏంటంటే కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఉండాలి. అంటే 2 రోజులు చదివి అని పక్క పెట్టి మళ్ళీ ఇంకేదో వర్క్ చూసుకొని ఇప్పుడంతా నోటిఫికేషన్ వచ్చేలా లేవు రవై, మళ్ళీ ఇంకా చాలా రోజులు ఉంది, అప్పుడు నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ అప్పుడు బుక్ దిద్దాంలే అనుకోకుండా మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతే, సో మన కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఉన్నట్లయితే మనకి ఏంటంటే మేజర్గా సబ్జెక్ట్ని మర్చిపోము, మన మైండ్లో ఆల్రెడీ ఉంటుంది. ప్రతిసారి మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు చదివి మళ్ళీ మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ కొత్త విషయం మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి, ముందు చదివింది మరి వెనక చదివింది ముందు గుర్తుండదు. సో మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూనే ఉండాలి. ఆర్పిఎఫ్ ఎస్ఎస్సి కాకపోతే ఆర్పిఎఫ్ వస్తుంది, ఆర్పిఎఫ్ కాకపోతే స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ వస్తుంది, ఇవి కూడా కాకపోతే ఇంకా ఏదో గ్రూప్ 4 జాబో ఇంకా ఏదైనా క్లర్క్ జాబో ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది, ఎంటీఎస్ జాబ్ అయినా వస్తుంది ఎస్ఎస్సిలో. సో మనకు గవర్నమెంట్ జాబ్ అయితే డెఫినెట్గా వస్తుంది ఏదో ఒక జాబ్, ఎప్పుడు ఈ 4 సబ్జెక్టుని మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినప్పుడు. సో అది అండి నా మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే మనం ఒక గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్నప్పుడు కన్సిస్టెంట్ ప్రిపరేషన్ కొనసాగించాలి. నా మేజర్ అంటే నా నుంచి ఒక సిన్సియర్ అడ్వైజ్ ఒకటి ఉందంటే కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఉంటే సరిపోతుంది, అదొక్కటి చాలు. దాంతోపాటు కన్సిస్టెంట్ ప్రిపరేషన్లో మనకు మాక్ టెస్ట్ కూడా రాసుకోవాలి, మన ప్రిపరేషన్ అవగానే మాక్ టెస్ట్ కూడా రాసుకున్నట్లయితే డెఫినెట్గా ఏదో ఒక జాబ్ అయితే వచ్చి తీరుతుంది. సో ఇదే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడు శివరాత్రి ఆఫర్లో మీరు బెస్ట్ ఆఫర్కే మంచిగా కోర్సెస్ని పొందవచ్చు. థ్యాంక్ యూ.